Hello everyone, welcome to my YouTube channel e-learning. In this lesson we are going to learn about parts of speech in Telugu. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకోబోతున్నాం. లెట్ us start. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని రకాలు? వాటిని మనం ఒక్కోదాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. According to the nature and function, words are divided into different kinds called parts of speech. They are 8 types. ఇంగ్లీష్ భాషలో పదాలన్నింటినీ వాటి స్వభావాన్ని బట్టి అవి చేసే పనిని బట్టి 8 రకాలుగా విభజించారు. దీనినే భాషా భాగాలు అంటారు. దే ఆర్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. Noun, naming word. It is a word which gives names to person, place, thing, animals and feelings. Noun అంటే నామవాచకం. ఇది వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లను తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాము went to Kashmir on vacation with his family last year. ఇక్కడ రాము అనేది పర్సన్ పేరు, సో నౌన్ అవుతుంది. కాశ్మీర్ అండ్ వెకేషన్ అనేటివి ప్రదేశాలు, సో నౌన్ అవుతాయి. ఫ్యామిలీ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, సో ఫ్యామిలీ అనేది నౌన్ అవుతుంది. ఇయర్ ఆల్సో నౌన్. నౌన్లో మెటీరియల్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటి గురించి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. ప్రొనౌన్, ఇట్ రీప్లేసెస్ నౌన్. పేరుకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఎట్ ద మూవీ విత్ రాముస్ ఫ్రెండ్స్. ఇందులో రాము అనేది 2 సార్లు వచ్చింది. ఇక్కడ రాము గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాము అనేది నౌన్. మళ్ళీ రాము వచ్చింది కాబట్టి పేరుకు బదులుగా అతను అని అంటాము. రాము ఈజ్ ఎట్ ద మూవీ విత్ హీస్ ఫ్రెండ్స్. హియర్ హీజ్ ఈజ్ ప్రొనౌన్. వర్బ్, ఇట్ టెల్స్ us about an action or status. ఇది పనిని మరియు స్థితిని గురించి తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీత ప్లేస్ చెస్. దీనిలో యాక్షన్ ఏంటంటే ప్లేస్. సెకండ్ వన్, ఐఎమ్ ఏ టీచర్. ఇక్కడ యామ్ అనేది టీచర్ యొక్క స్టేటస్ని గురించి తెలుపుతుంది. థర్డ్ వన్, దే ఆర్ ప్లేయింగ్ చెస్. దీనిలో ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది అండ్ ఆర్ అనేది యాక్సిలరీ వర్బ్ అవుతుంది. మనం తర్వాత క్లాస్లో వర్బ్లో ఎన్ని రకాల వర్బ్స్ ఉన్నాయి వాటి గురించి నేర్చుకుందాం. ఇఫ్ దెర్ ఈజ్ ఏ వర్బ్ దెన్ ఓన్లీ వీ విల్ బీ హ్యావింగ్ మీనింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్. వర్బ్ ఉంటేనే ఏదైనా సెంటెన్స్కి మీనింగ్ ఉంటుంది. వర్బ్ మీద మనకు తప్పనిసరి కమాండ్ అనేది ఉండాలి. వర్బ్ ఫామ్స్ మనం బాగా నేర్చుకుంటేనే టెన్సెస్ బాగా రాయగలము, నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. దీస్ ఆర్ ది వర్బ్ ఫామ్స్. V1, V2, V3 అండ్ V4. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. వీటి గురించి మనము తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అడ్జెక్టివ్, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. అడ్జెక్టివ్ అనేది నౌన్ మరియు ప్రొనౌన్ ఎలాంటిదో ఎటువంటిదో తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఆమె ఎలా ఉంది అంటే బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. సెకండ్ వన్, ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. ఇక్కడ నాకు హెయిర్ ఎలా ఉంది, షార్ట్, సో షార్ట్ అనేది అడ్జెక్టివ్, గుణాన్ని గురించి తెలుపుతుంది. అడ్వర్బ్, ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ adverb. That is, it answers questions like when, why, how, in what way. Add means యాడ్ చేయడం, పని అనేది ఎలా జరిగింది అని తెలుపుతుంది. అడ్వర్బ్ మీన్స్ when the action took place, why the action took place, how the action took place, that is, in what way action took place. For example, Rama runs quickly. రమ ఎలా నడిచింది, క్విక్గా, సో క్విక్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సెకండ్ వన్, దిస్ ఈజ్ ఏ వెరీ స్వీట్ మ్యాంగో. ఇక్కడ మ్యాంగో అనేది ఎలా ఉంది, వెరీ స్వీట్ మ్యాంగో. హౌ ద యాక్షన్ టుక్ ప్లేస్, హియర్ వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. అడ్వర్బ్స్ అన్ని ఎల్వైతో ఎండ్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ, గ్రాడ్యువల్లీ, స్లోలీ చాలా సులభంగా అడ్వర్బ్స్ని గుర్తించవచ్చు. ప్రిపోజిషన్, ఇట్ షోస్ ఏ రిలేషన్షిప్ ఇన్ టైమ్, ప్లేస్ అండ్ పొజిషన్. ప్రిపోజిషన్, పొజిషన్కి ముందు వాడేదే ప్రిపోజిషన్. ఇది ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క పొజిషన్ని తెలుపుతుంది. ప్రిపోజిషన్ చాలా రకాలు ఉంటాయి. ఇన్, ఆన్, ఎట్, బై, విత్, ఫ్రమ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ద డస్టర్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ డస్టర్ అనేది ఎక్కడుంది, టేబుల్ పైన. ఆన్ అనేది పొజిషన్ని తెలుపుతుంది. డస్టర్, టేబుల్ అంటే దానికి ఎలాంటి మీనింగ్ అనేది ఉండదు. ఆన్ ఉంటేనే మీనింగ్ ఉంటుంది, సో ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సెకండ్ వన్, ఐ విల్ సీ యూ ఎట్ ద ఆఫీస్ ఆన్ మండే. నేను ఎప్పుడు చూసాను నిన్న ఆఫీస్ దగ్గర, ఆన్ మండే.
ఇక్కడ ఆఫీస్ అనేది చిన్న ప్లేస్. సో చిన్న ప్లేసెస్ ముందు ఎట్ అని వాడతాము, డేస్ ముందు ఆన్ అని వాడతాము, పెద్ద ప్లేసెస్ ముందు ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాము. సో ప్రిపోజిషన్స్ గురించి మనం తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. కంజంక్షన్, ఇట్ కనెక్ట్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. పదాలను వాక్యాలను కలిపేదాన్ని కంజంక్షన్ అంటాము. తెలుగులో సముచ్చయం అంటాము. అండ్, సో, దట్, బట్, నైదర్, నార్, దీస్ ఆర్ ది కంజంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ గో టు స్కూల్ టుడే, ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్. ఇక్కడ ఐ డిడెంట్ గో టు స్కూల్ టుడే అంటే నేను ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్ అంటే నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. సో అనే ప్రిపోజిషన్ వాడితే ఈ సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ వస్తుంది. దీన్ని ఎలా వాడతామంటే ఐ డోంట్ ఫీల్ వెరీ వెల్, సో ఐ డిడెంట్ గో టు స్కూల్ టుడే. ఇంటర్జెక్షన్, దే షోస్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఏవైతే మన మనసులోంచి హఠాత్తుగా బయటకు వచ్చే పదాలను ఇంటర్జెక్షన్ అంటాము. తెలుగులో ఆశ్చర్యార్థకాలు అంటాము. ఇట్ ఇండికేట్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. హుర్రే, హలాస్, హో, హే, దీస్ ఆర్ ది interjections. For example, hi, how are you? Second one, hooray, we won the match. Wow, what a beautiful girl she is. For more videos, please subscribe my channel.